ఆ నెగుళ్ళు అనేటువంటి ఒకరికొకరు పంచుకునే దానివల్ల ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళు మంచిగా మాట్లాడుతూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉంటారు అనేటువంటి యొక్క నమ్మకంతోనే ఈ నెగుళ్ళను ఒకరికొకరు పంచుకుంటున్నాడు. అంతేకాదు ఆ రోజు సాయంత్రం అంటే సంక్రాంతి పండుగ నాడు సాయంత్రం నాడు పిల్లలందరికీ అంటే దాదాపు 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరికీ కూడా బోడిగలు పోస్తారు. బోడిగలు అంటే ఏమిటివి అని అంటే తెలుసుకున్నాం. బోడిగలు అంటే ఆ కొత్తగా వచ్చిన రేగపండ్లు ఉంటాయి. ఆ రేగపండ్లు తర్వాత చెరుకు పిచ్చలు, ఆ తర్వాత రూకలు, పూర్వానికంతా కూడా ఈ దమ్మిడీలు పైసాలు అటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ రాగి పైసలు అనేవి మనకు ఉన్న ఏ పైసలు ఉంటే ఆ పైసలు, ఆ తర్వాత అనుమ ఇత్తనాలు, అనుప గింజలు కొత్తగా పంట వస్తుంది, ఆ అనుప గింజలు అన్నీ కూడా ఒలిచి అన్నీ ఒక షేరులో వేసి ఆ షేరుకంతా కూడా పసుపుకు సున్నము కుంకుమ అన్నీ పెట్టి పిల్లలందరినీ 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ కూడా చాప లేదా పీటలు వేసి కూర్చోబెట్టి సాయంత్రం పూట వాళ్లకు ఆ యొక్క బోడిగలు పోస్తారన్నమాట. ఆ బోడిగలు పోసేది ఎందుకు పోస్తున్నారు అని అంటే పిల్లలకు వాళ్ళకు బాలాయిష్టాలు కానీ ఎటువంటి ఇతర దోషాలన్నీ కూడా పోవడానికి ఈ బోడిగలు అనేటివి పోస్తారు. ఆ విధంగా పోసేదాని వల్ల ఆ సంవత్సరం అంతా కూడా ఆ పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉంటారు అనేటువంటి నమ్మకం. అందువల్ల బోడిగలు పోస్తారనమాట. ఆ బోడిగలు కూడా వాళ్ళు ఆ రోజు సాయంత్రం నాడే సంక్రాంతి పండుగ నాడే చేస్తారన్నమాట. మరి ఈ సంక్రాంతి పండుగ నాడు మనకు ఈ విధంగా మనము చేస్తూ స్త్రీలు కూడా పేరెంటింగ్ కూడా చేసుకుంటారు. ముందుగా చెప్పినాము ఈ నెగుళ్ళు అనేటువంటివి, తర్వాత పేడలు, పచ్చి పేడలు అన్నీ కూడా వాళ్ళు ఆ బోడిగలు పోసిన తర్వాత పిల్లలకు ఆ బోడిగలు పోయిన తర్వాత ముత్తైదువులందరికీ కూడా లక్షణంగా ఈ యొక్క తాంబూలాలు ఇచ్చి పసుపు గువ్వలతో వాళ్లను సత్కరిస్తారన్నమాట. ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఈ యొక్క వేడుకను మనము జరుపుకుంటున్నాము అన్నమాట. ఇక సంక్రాంతి పురుషుని గురించి ముందుగానే మనము పంచాంగ శ్రవణంలో చెప్పినాము. ఫస్ట్లోనే ఆ సంక్రాంతి పురుషుడు ఆ విధంగా ఉంటాడు, ఆయన వచ్చే దానిలో ఏ పరిస్థితులు ఉన్నాయని ముందు మనము వివరించి చెప్పినాము. మరి దాని గురించి మరీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతి పండుగ అయిన మరుసటి రోజునే కనుమ పండుగ అంటారు. ఈ కనుమ పండుగను ముఖ్యంగా రైతులు ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ సంక్రాంతి కంటా కూడా మన పంటలన్నీ కూడా వాళ్ళు వడుపుకొని ఇంటికి వచ్చింటాయి. ఆ వచ్చినటువంటి పంటలను లక్షణంగా అందరూ దానం చేయడము. ఎందుకంటే సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఈ యొక్క వచ్చినటువంటి ఈ ధాన్యాన్ని బ్రాహ్మణులకు ఎక్కువగా ఈ రైతులందరూ పూర్వము దానం ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే కొత్త పంట కాబట్టి బ్రాహ్మణులకు ఇస్తే చాలా మంచిది అనేటువంటి నమ్మకం పూర్వం ఉన్నది. మరి బ్రాహ్మణులకి ఇవ్వచ్చు, లేదా పక్కనున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చినా కూడా మంచిది. ఎవరు తిన్నా కూడా కొత్త పంట వాళ్ళకు మంచి కలుగుతుంది అనమాట. ఆ తర్వాత రైతులందరూ కూడా ముఖ్యంగా ఆ రోజు ఈ వాళ్ళ వృషభాలు, ఎద్దులను, బండ్లను బాగా శుభ్రంగా చేసుకొని వాళ్ళు పన్నారంకు అని పోతారు. దేవుళ్లకు బండ్లు కట్టుకొని పోయి అక్కడ దేవునికి పూజలు చేయించుకొని వస్తారనమాట. అక్కడ పన్నారం అనేటువంటి తయారు చేసి, అందుకే పన్నారం బండ్లు అని పూర్వం అంటూ ఉన్నారు. ఇప్పుడంటే అవన్నీ పోయినాయి, చాలా మటుకు తగ్గిపోయినాయి. కానీ పూర్వానికి ఈ వేడుకంతా కూడా పల్లెల్లో చాలా బాగా జరిగేటువంటి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ మరుసటి రోజు ఈ కనుమ పండుగ అనేటువంటిది చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగను, కనుమ పండుగను 15వ తేదీ సంక్రాంతి పండుగ, 16వ తేదీ మరుసటి రోజు కనుమ పండుగ ప్రపంచమంతా చేసుకుంటే ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సౌఖ్యాలతో ఉంటారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.